యేసు ప్రభుని ఎన్ని రకాలుగా అనుభవించామంటే ఇదంతా మనం అందరం అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. యేసులో ఉన్న తండ్రిని మనం అనుభవించాలి, తల్లిని మనం అనుభవించాలి, యేసులో ఉన్న స్నేహితుడిని మనం అనుభవించాలి, పెద్దన్నని మనం అనుభవించాలి, ప్రాణప్రియుని మనం అనుభవించాలి, ప్రధాన కాపరిని మనం అనుభవించాలి, యేసులో ఉన్న యాజకుడిని మనం అనుభవించాలి, ప్రవక్తను మనం అనుభవించాలి, వాక్యమై ఉన్న యేసును అనుభవించాలి, యజమానుడై ఉన్న యేసుని యజమానుడిగా అనుభవించాలి. హల్లెలూయా. వదకు తేబడిన దేవుని గొర్రెపిల్లగా యేసుని నేను, నా పాపములన్నిటిని తన మీద వేసుకొని మోసిన దేవుని గొర్రెపిల్లగా నేను యేసును అనుభవించాను. ఏమండి, ఇవన్నీ తెలుసుకోవద్దు. ప్రార్థన అనగానే మొదలుపెట్టి మొత్తుకోవటమేనా?